హలో ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోస్ లో పిల్లలకు ఉపయోగపడే వాక్యాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, మీ ముక్కును శుభ్రం చేయండి. దీని ఇంగ్లీష్ లో క్లీన్ యువర్ నోస్. మీ ముక్కును శుభ్రం చేయండి, క్లీన్ యువర్ నోస్. నెక్స్ట్ వన్, ఇంకా మార్గం లేదు. దీని ఇంగ్లీష్ లో దెర్ ఈస్ నో వే. ఇంకా మార్గం లేదు, దెర్ ఈస్ నో వే. నెక్స్ట్ వన్, అది తప్పు. దీని ఇంగ్లీష్ లో దట్స్ రాంగ్. అది తప్పు, దట్స్ రాంగ్. నెక్స్ట్ వన్, వెళ్ళి పడుకో. దీని ఇంగ్లీష్ లో గో ఆన్ స్లీప్. వెళ్ళి పడుకో, గో ఆన్ స్లీప్. నెక్స్ట్ వన్, పొయ్యి ఆపివేయండి. దీన్ని ఇంగ్లీష్లో పుట్ ఆఫ్ ద స్టవ్. పొయ్యి ఆపివేయండి, పుట్ ఆఫ్ ద స్టవ్. నెక్స్ట్ వన్, మీరు పడిపోవచ్చు. దీని ఇంగ్లీష్లో యూ మే ఫాల్ డౌన్. మీరు పడిపోవచ్చు, యూ మే ఫాల్ డౌన్. నెక్స్ట్ వన్, మీరు దాదాపు ఆలస్యం అయ్యారు. దీని ఇంగ్లీష్లో యు ఆర్ ఆల్మోస్ట్ లేట్. మీరు దాదాపు ఆలస్యం అయ్యారు, యు ఆర్ ఆల్మోస్ట్ లేట్. నెక్స్ట్ వన్, నేను నిద్రపోవాలి. దీని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ టు స్లీప్. నేను నిద్రపోవాలి, ఐ హ్యావ్ టు స్లీప్. నెక్స్ట్ వన్, ఇక మన్నించలేదు. దీన్ని ఇంగ్లీష్లో నో ఎక్స్క్యూజ్ ఎనీమోర్. ఇక మన్నించలేదు, నో ఎక్స్క్యూజ్ ఎనీమోర్. నెక్స్ట్ వన్, మీ పెద్దలను గౌరవించండి. దీన్ని ఇంగ్లీష్లో రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్. మీ పెద్దలను గౌరవించండి, రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్. నెక్స్ట్ వన్, ఇప్పుడు సమయం ఎంత. దీన్ని ఇంగ్లీష్లో వాట్స్ ద టైమ్ నౌ. ఇప్పుడు సమయం ఎంత, వాట్స్ ద టైమ్ నౌ. నెక్స్ట్ వన్, మీరు నిద్రపోవాలి. దీని ఇంగ్లీష్లో యూ షుడ్ స్లీప్. మీరు నిద్రపోవాలి, యూ షుడ్ స్లీప్. నెక్స్ట్ వన్, తల దువ్వుకో. దీని ఇంగ్లీష్లో కోంబ్ యువర్ హెయిర్. తల దువ్వుకో, కోంబ్ యువర్ హెయిర్. నెక్స్ట్ వన్, నెమ్మదిగా వెళ్ళు. దీని ఇంగ్లీష్లో గో స్లో. నెమ్మదిగా వెళ్ళు, గో స్లో. నెక్స్ట్ వన్, దాదాపు అర్ధరాత్రి అయ్యింది. దీని ఇంగ్లీష్లో ఇట్స్ ఆల్మోస్ట్ లేట్ నైట్. దాదాపు అర్ధరాత్రి అయ్యింది, ఇట్స్ ఆల్మోస్ట్ లేట్ నైట్. నెక్స్ట్ వన్, దీన్ని నీ దగ్గరే ఉంచుకో. దీని ఇంగ్లీష్లో కీప్ దిస్ టు యువర్ సెల్ఫ్. దీన్ని నీ దగ్గరే ఉంచుకో, కీప్ దిస్ టు యువర్ సెల్ఫ్. నెక్స్ట్ వన్, దయచేసి తలుపు మూయండి. దీని ఇంగ్లీష్లో షట్ ద డోర్ ప్లీజ్. దయచేసి తలుపు మూయండి, షట్ ద డోర్ ప్లీజ్. నెక్స్ట్ వన్, సీరా కుండ ఎక్కడ ఉంది. దీని ఇంగ్లీష్లో వేర్ ఈస్ ది ఇంక్ పాట్. సీరా కుండ ఎక్కడ ఉంది, వేర్ ఈస్ ది ఇంక్ పాట్. నెక్స్ట్ వన్, ఖచ్చితంగా మీరు చెప్పింది నిజమే. దీని ఇంగ్లీష్లో డెఫినెట్లీ యు ఆర్ రైట్. ఖచ్చితంగా మీరు చెప్పింది నిజమే, డెఫినెట్లీ యు ఆర్ రైట్. నెక్స్ట్ వన్, స్కూల్కి టైం అవుతుంది. దీని ఇంగ్లీష్లో ఇట్స్ టైమ్ ఫర్ స్కూల్. స్కూల్కి టైం అవుతుంది, ఇట్స్ టైమ్ ఫర్ స్కూల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ Tinglish on YouTube channel for more videos.